హలో గాయస్, మా హాస్టల్ చదువుకుడు తక్కువ, తిరుగుడు ఎక్కువ. మా వాళ్ళు బోడగాకరకాయలు తీసుకోతున్నాం. ఇదే మా దండుపల్లి. చప్రిగాడు ఈయనంత చిల్లరగాడు మా ఖాళీలో లేడు. ముఖం చూపెట్టరా అడవిలోకి పోయిన తర్వాత వ్యూ మస్తుంది, గ్రీనరీ. మల్లన్న టెంపుల్ సైడ్ పోతే ఫామ్ హౌస్ ఉంటది, మస్తు ఉంటది. రమ్మంటావా వాడే ఉద్దేశంతో అన్నాడు. మా వాళ్ళు బోడగాకరకాయ చెట్ల కోసం లెంగుతురు ఫుల్. ఫైనల్ ఒకటి దొరికింది, ఇగో ఇది ఆ చెట్టు. ఇవి బోడగాకరకాయలు ఫుల్ రేట్ ఉంటాయి, తింటే కూడా హెల్త్ కు మస్తు మంచిది. వీడు ఆగం దొర, వీనికి ఏం దొరుకుతలేవట్టే చెట్లు పరిశాన్ అవుతుండు, దోమలు కుడుతున్నాయానికి. దొరికిన కాడికి పట్ట అని దింపి పడేసినాం. నైట్ కర్రీ వండడే పెడితేనే మస్తు ఉంటది కర్రీ మాత్రం. ఇంకా రాయికి ఒక హోల్ గానే పడ్డది. మనం తీటల్లాం కదా, దానిలో కట్టె పెట్టి మరి గెలికినాం. అంత పొడిపోయింది ఏంద్రా. ర్యాపిడ్ అజితుడు ఒక కాగితం ఇవ్వడు, తొండకు విగ్గు పెట్టినట్టుగా. ఇది మనమే తెలుసు కదా, స్పార్క్. బాగానే దొరికినాయి. నైట్ కర్రీ మాత్రం సెట్ వేసుకోపోయి ఒక దుల్లలు తయారు చేసినాం. మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి. ఇదిగో 100 50 ఇదే తెలంగాణ యూనివర్సిటీ మల్లన్న టెంపుల్. ఎప్పుడైనా విజిట్ చేయండి. ఇవే నా కోతేశారు. మా మమ్మీకి ఇట్లా తిరుగుతుందని తెలిసి చిపిరి కట్ట పడుతుంది. ఇది బోడగాకరకాయ కర్రీ.